వెల్కమ్ టు నారద టీవీ. ఈ రోజు చాలా సుదినం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా వైశ్య వరిష్ఠ మహాసభ చైర్మన్ మూరంశెట్టి రాములు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ ఆధ్వర్యంలో తాను చదువుకున్న 1972 బ్యాచ్ గవర్నమెంట్ న్యూ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనవళ్ళు మనవరాళ్లకు తాతల సేవ అనే కార్యక్రమం. ఎందుకంటే మేము ఇప్పుడు తాతల పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఈ పెద్దల మహాసభ ద్వారా సీనియర్ సిటిజన్స్ ముందుకు వచ్చి తమ వంతులో భాగంగా పూర్వ విద్యార్థులు కొంతమంది ఉంటారు కాబట్టి మున్సిపల్ టౌన్ స్కూల్లో తాతల బ్యాచ్ తయారు కావాలని, అలాగే సనాతన సాంప్రదాయాలు, కట్టుబొట్టు, తల్లిదండ్రుల సేవ, గురువుల సేవ, వారికి మార్చే శక్తి మనకు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ చదువు నేర్చుకో బ్రతుకు మార్చుకో అనే స్లోగన్తో అమ్మ ఆవు అన్నం అనే కాన్సెప్ట్తో అమ్మను సేవించు, గోవును పూజించు, రైతును రక్షించు మరియు దేశాన్ని కాపాడే సైనికులను, ప్రజల్ని రక్షించే పోలీసులను చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇవన్నీ మనము వారికి చెప్పాలని, దానికి కలియుగ వెంకటేశ్వరుడు మనకు బలాన్ని ఇవ్వాలని ఈరోజు తాను చదువుకున్న పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. రాబోయే కాలంలో పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని, దానికి 2 తెలుగు రాష్ట్రాల వారితో సంప్రదింపులు చేస్తున్నామని వారు చెప్పడం జరిగింది. వందే మాతరం, భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్, జై పోలీస్. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సేవా సంస్థ వైశ్య వరిష్ఠ మహాసభ అని వారు మనకు ఈరోజు వారి తరఫున ఇక్కడ ఒక బొమ్మను, ఇక్కడ ఎవరు, అక్కడ ఆవులు లేగదుని పట్టుకుని ఉన్న వ్యక్తి ఉన్నారా? వారే శ్రీ ఏముంది ఏముంది అక్కడ ఆ తాత, ఆయన కూడా తాత. ఇప్పుడు ఆయన చెప్పుకున్న, అందుకని ఆయన మనవాళ్ళు అని చెప్పారు. మీరంతా మనవాళ్ళు అయితే, ఎందుకంటే వారు కూడా మన స్కూల్ విద్యార్థి ఒకప్పుడు. ఎప్పుడు 1972లో వారు ఏం తాత అనాలి మీరంటే, ఏం తాత అంటారు? రాముల తాత అనమని చెప్పారు సార్. రాముల తాత గారు, మూరంశెట్టి రాముల తాత గారు. వారు ఇక్కడ కొన్ని దగ్గరండి జీఎన్హెచ్ఎస్ పూర్వ 1972 బ్యాచ్ తాతలు అని చెప్పుకున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు 60 ఏళ్ళు దండుతున్నాయి. అంటే మీరంతా మన వాళ్ళతో సమానం కాబట్టి మిమ్మల్ని అందరూ మనోలుగా, తను ఒక తాతగా భావించి వారు మీకు కారా, మిఠాయి, వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తున్నారు. కింద కొన్ని మంచి నీతి వాక్యాలు చెప్పారు. ఇంతగా మన ఎల్లం సార్ చెప్పినట్టుగా మన పూర్వ విద్యార్థి అది కూడా, చదువు నేర్చుకో బతుకు మార్చుకో. ఏముంది చెప్పండి? కింద ఏముంది? అమ్మను సేవించు. తర్వాత ఏముంది? గోమాతను సేవించు. తర్వాత ఏముంది? అన్నదాతను రక్షించు అనే చక్కని నీతి వాక్యాలు మనం పాఠశాల చెప్పారు. ఇంకా కింద ఏముంది గమనిక? ప్రతిదినం తల్లిదండ్రులకు పాదాభివందనం చేయండి అని చెప్పుకున్నాం కదా. తల్లి, తండ్రి, గురువు, దైవం అని. ఆ సందర్భంగా వారు చెప్పిన విషయం ఏంటంటే, మీ ఇంట్లో వినండి, మీ అమ్మా నాన్నలకు ప్రతిరోజు నమస్కారం చేసి రండి. 30వ రోజు తర్వాత నేను వచ్చి వాళ్ళకి అడిగి మాట్లాడి వాళ్ళ తల్లిని పిలిపించుకొని మీతో మాట్లాడి నిజమా కాదు తెలుసుకొని మీకు ప్రత్యేకమైన బహుమతి ఇస్తామన్నారు. అబద్ధం ఆడితే మళ్ళీ దానికి వేరే రకంగా వారు చెప్తారు. మళ్ళీ 3 సార్లు నమస్కారాలు చేయమంటారు. ఒక అబద్ధం అయితే ఒకసారి, 2 సార్లు అబద్ధం ఆడితే 2 సార్లు, 3 సార్లు అబద్ధం 3 సార్లు నమస్కారాలు మీ అమ్మ నాన్నలు చేయాల్సి ఉంటుంది. అంటే ఇదొక సదాలవాటిని, సత్సంప్రదాయాన్ని నిలబెట్టాలి, మనం పెద్దలను గౌరవించాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమం స్వీకరించారు. వీరు మన పట్టణంలో అందరికీ మూరంశెట్టి రాములు గారు అంటే చాలా పేరు కలిసిన వ్యక్తి, మన పాఠశాల విద్యార్థి. ఒకసారి కాబట్టి గట్టిగా కన్నదాలతో చెప్పండి, వెల్కమ్ చెప్పండి వారికి. ఇప్పుడు రాలేదు కానీ చెప్పండి గట్టిగా. ఇందాక మనకు ఒక విద్యార్థి, ఆర్మీలో పనిచే విద్యార్థి ఎట్లా వచ్చారో వారు ఇంకా యువకులుగా ఉన్నారు. కానీ ఇతను మన పట్టణంలో ఇంత టీడీపీ మెంబర్గా, తర్వాత టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మెంబర్గా పనిచేశారు. తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి దాన ధర్మాల కార్యక్రమాల్లో, అంటే అంబలి రాములుగా, ఆవుల రాములుగా ప్రసిద్ధులు. మరి ఈ రకంగా వారు ప్రతి చోట ఇంతవరకు కూడా వారు 2014 కంటే ముందు నుంచి కూడా ప్రతి పాఠశాల కానీ సంస్థలకు కానీ స్వాతంత్ర దినోత్సవ రోజున స్వీట్ల పంపిణీ కార్యక్రమం విరాళంగా బాగా చేసేవారు. ఇప్పుడు మన పాఠశాల ప్రత్యేకంగా ఎన్నుకొని వారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కాదు, 1972 విద్యార్థి కాబట్టి వారు మన పాఠశాలకు ఎన్నో రకాల
సేవలు సౌకర్యాలు పిల్లలకు చేయాలని సార్ సంకల్పించారు. ఆ సంకల్పము నెరవేరి మన పాఠశాల విద్యార్థులు బాగుపడాలని, అభివృద్ధికి రావాలని వారి యొక్క ఆకాంక్ష. వారి అట్టి ఆకాంక్షను మనం కూడా చక్కగా నెరవేర్చే ప్రయత్నంలో చక్కగా చదువుకుందాం. కాబట్టి ఈనాటి మనకి ఇప్పుడు సీట్ పంపిణీ జరగబోతుంది. ఆ పంపిణీ చేసిన వ్యక్తులు శ్రీ బురంశెట్టి రాములు తాత గారు. చెప్పండి. తాతగారు మీ తన మనవాళ్ళకి ఈరోజు పంపిణీ చేస్తారు. వారికి మన పాఠశాల పక్షాన, ఉపాధ్యాయులందరి పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రధానోపాధ్యాయులుగా నేను వారికి ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.